హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, బృహదీశ్వరాలయం ట్రిప్ది మీకు ఫస్ట్ వీడియో చూశారు కదా, ఇది పార్ట్ 2 అనమాట. నేను ఫస్ట్ వీడియోలో ఏంటంటే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏంటేంటి చూసాము అన్నది పెట్టాను. బృహదీశ్వరాలయం వీడియో అంటే కంప్లీట్గా టెంపుల్ అంతా తీసి పెట్టాను అనమాట. ఈ వీడియో ఏంటంటే మనకి అక్కడ నేను తంజావూరు వెళ్ళినప్పుడు బృహదీశ్వరాలయం పక్కన షాపింగ్ ఉంది అన్నాను కదా, ఆ షాపింగ్ చేసిన వీడియో అనమాట ఇది. ఇక్కడ చాలా ఉన్నాయి మంచిగా. ఇవి తీసుకున్నాం అనమాట, హ్యాంగింగ్స్ తీసుకున్నాము. అలాగే అక్కడ వట్టివేరు వినాయకుడు కూడా ఉన్నది, అది కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ తంజావూరు బొమ్మలు అన్నారు, చాలా బాగున్నాయి. కాకపోతే ప్రైజెస్ అయితే కనుక చాలా ఎక్కువ ఉన్నాయి రేట్స్. ఏంటంటే ఇక్కడ ఒకేలా ఉన్నాయి, మన సైడ్ మనకి ఇక్కడ కూడా రాజమండ్రి అటు సైడ్ కూడా దొరుకుతున్నాయి అనమాట. అక్కడ ఇక్కడ సేమ్ ప్రైస్ అనిపించింది, కాస్ట్లో వేరియేషన్ అయితే ఏమీ అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ తంజావూరు బొమ్మలు అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఎందుకంటే లగేజ్ పెరిగిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, ఏమైనా డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది అని చెప్పేసి మేము తీసుకోలేదన్నమాట. అంటే బృహదీశ్వరాలయం తర్వాత ఇంకా శ్రీరంగం వెళ్ళాము, అలాగే మధురై కూడా వెళ్ళాము. సో అందుమూలన నేను ఇక్కడ ఇవి తీసుకోలేదు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే కనుక ఐడల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఇంకా దీని తర్వాత వేరే ప్లేసెస్ కూడా వెళ్తామని చెప్పేసి తీసుకోలేదు. సో కిందన చూస్తున్నారు కదా, ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అసలు పిల్లలు అయితే చూస్తే వదలరు. ఈ బొమ్మల అమ్మాయిల బొమ్మలు అయితే అవి చాలా బాగున్నాయి. కాకపోతే మనకి అవి ప్యాకింగ్ అది బాగా చేసిస్తారా అంటూ ఉన్నారు, కానీ అది డ్యామేజ్ అవుతాయా అంటే మేము చెప్పలేమనేసి అన్నారు. సో ఇంకా అందుకని ఊరుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఐడల్స్ ఏంటి, హ్యాంగింగ్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ హ్యాంగింగ్స్ వచ్చి ఒక పెయిర్ వచ్చి మనకి 400, 600, 300 అంటే లెంగ్త్ని బట్టి వచ్చిందనమాట, అలా చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే గిరిజన కార్పొరేషన్ అనమాట. అంటే అక్కడ గిరిజనులు తయారు చేసినవన్నీ దొరికాయి. అంటే మనకి అగరబత్తీస్ ఏంటి, అలాగే ఇంకా బ్యాగ్స్, అగరబత్తీస్, బుట్టలు తయారు చేస్తారు కదా, అవి అన్నీ కూడా హ్యాండ్మేడ్ అని చెప్పారనమాట. మొత్తం మనకి పొడులు, పచ్చళ్ళు, తేనె అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనకి గిరిజన కార్పొరేషన్ నుంచి వస్తాయని చెప్పారు. బ్యాగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఐడల్స్ వచ్చి మనకి 250, 300, 500 అలా చెప్పారనమాట. అగరబత్తీస్ కూడా 150 నుంచి స్టార్ట్ అన్నారు. ఆ బ్యాగ్స్ వచ్చి 300 రూపీస్ అనమాట. ఎక్కడ ప్రైస్ తగ్గించమంటే అసలు తగ్గించమండి అని చెప్పేశారనమాట. అసలు అడిగినా కూడా ఎక్కడ బార్గెనింగ్ లేదని చెప్పారనమాట. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ ప్యూర్ కాటన్ అనమాట. ఇవన్నీ వేణువులు అవి చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే ఏం తగ్గించట్లేదు, కానీ ఐటమ్స్ మటుకు అన్నీ బాగున్నాయి. కానీ ప్రైస్ అయితే మటుకు చాలా ఎక్కువనే అనిపించింది. ఆ బుట్టలు అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అంటే అగరబత్తీస్ అవి కూడా ఉన్నాయన్నారు, కానీ ఏది కూడా ప్రైస్ అనేది తగ్గించము అనేసి ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పారనమాట. ఆ లైటింగ్స్ ఏంటి, మొత్తం డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఈ చిలుకలు చాలా బాగున్నాయి. ఇవన్నీ ఫొటోస్ పిక్స్ తీసాను అనమాట. చాలా అంటే వీడియోలో సరిగ్గా కనిపించకపోయినా ఉంటుందని. ఇది బృహదీశ్వరాలయంలో చేసిన షాపింగ్ అనమాట. ఇది ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ అనమాట. ఇది తంజావూరు నుంచి వచ్చేస్తుంటే మధ్యలో ఉంది. ఇది పుంపుహార్ సేల్స్ షోరూమ్ అనమాట, తంజావూరులో ఉంటుంది. ఆ పేరు వినగానే నాకేదో పుంపుహార్ అంటే బ్రహ్మానందం మూవీలో చూసిన పేరు గుర్తొచ్చిందనమాట. చాలా విచిత్రంగా ఉంది. ఇదేంటంటే ఇది కూడా తమిళనాడు గవర్నమెంట్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్, ఎక్కడ కూడా బార్గెనింగ్ అన్నది ఏం చేయడానికి లేదు.
కానీ ఇక్కడ అన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ అనమాట. మనకి బెడ్షీట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, అలాగే ఇంకా బ్యాగ్స్ అన్నీ కంప్లీట్గా కూడా అన్నీ ప్యూర్ కాటన్ అని చెప్పారనమాట. మనకి స్కర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, టాప్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ శారీస్ అనమాట, శారీస్, డ్రెస్సెస్ ఇటు సైడ్ అనమాట. ఇంక ఇవేంటంటే ఇది మొత్తం అన్నీ ఉన్నాయి. అంటే బ్యాంగిల్స్ ఏంటి, తంజావూర్ పెయింటింగ్స్ ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, శంఖాలు, జ్యువెలరీ కూడా ఉంది. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఏమంటారు, జీవకళ ఉట్టు కొడుతుంది అంటారు కదా, అలా ఉన్నాయి. లోపల పెయింటింగ్స్ ఉన్నాయి, చూపిస్తాము. ఇవన్నీ నార్మల్ అనమాట, లోపల హ్యాండ్ మేడ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్తో వేసినవని చెప్పారు. చూస్తున్నారు కదా, ఆ రూమ్లో చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, పెయింటింగ్స్. నేను వాళ్ళని అడిగాను ఒక్కసారి తీస్తానని, కానీ ఒప్పుకోలేదు. కానీ ఏదో చిన్న షార్ట్ వీడియో తీసాను, చూపిస్తాను. ఇవన్నీ అగరబత్తీస్ అనమాట, స్మెల్ అవి బాగుంటాయి, తీసుకోండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇది అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ నేను హారతి ఇచ్చుకునేది తీసుకున్నాను అనమాట. కొత్త ఇంట్లో దేవుడి కోసం హారతి ఇచ్చుకునేది తీసుకున్నాను. అలాగే కుంకుమ తీసుకున్నాను, కీ చైన్స్, కుంకుమ తీసుకున్నామన్నమాట. ఆ కుంకుమ చూస్తున్నారు కదా, అవి తీసుకున్నాను అనమాట, చిన్నవి. నాకు, అత్తయ్య గారికి, మమ్మీకి అందరికీ తీసుకున్నాను. ఇంకా ఇల్లు రెడీ అవుతుంది కదా, నెక్స్ట్ కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం పెట్టుకున్న తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసి ఇక్కడ అన్నీ తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి నేను ఇంకా ఏమేమి ఉన్నాయని చూసామన్నమాట. బొమ్మలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, భలేగా ఉన్నాయి. నేను ఆ తంజావూరు అది చూస్తున్నారు కదా టెంపుల్ది, ఆ బృహదీశ్వరాలయం టెంపుల్ది, నేను అది లైటింగ్స్ వస్తుందా అని అడిగాను. బట్ వాళ్ళు రాదు అన్నారు. లైటింగ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి, అంటే తిరుపతి టెంపుల్ మనకి ఎలా అయితే లైటింగ్తో దొరుకుతుందో అలాగే తంజావూరు టెంపుల్ అడిగితే లేదు అన్నారు. సరే నీకు తీసుకోలేదు అనమాట. బొమ్మలు అవి సిల్వర్ అని చెప్పారు. చూద్దాం. ఇవన్నీ కంచు విగ్రహాలు, నేను ఇవి తీసుకుంటాను. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా పూర్వం వాళ్ళు వాడినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే పూర్వం నాగరపత్తి స్టాండ్స్ ఏంటి అలా పెట్టుకునేవారు, ఆడుకునేది అన్నీ కూడా బాగున్నాయన్నమాట. ట్రేస్, బాక్సెస్ అన్నీ కూడాను. ఇవన్నీ వాల్కి హ్యాంగ్ పెట్టుకునేది. వీణ తీసుకుందాం అనుకున్నాం కానీ చిన్న వీణ వచ్చి 3000 చెప్పారు. అక్కడ కనబడుతుంది కదా, చిన్న వీణ వచ్చి 3000 అన్నారు. అందుకని తీసుకోలేదన్నమాట. చిన్న వీణ. ఇంకా వీళ్ళ దగ్గర నేను చెప్పాను కదా, దేవుడికి సంబంధించి అంటే ప్రతి ఊర్లోనే ఏదో ఒకటి కొనుక్కోవాలి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను హారతి ఇచ్చేది కొనుక్కున్నాను అనమాట. హారతి ఇచ్చేది తీసుకున్నాము. అలాగే కీ చైన్స్, కుంకుమ బండ్లు కూడా తీసుకున్నాం అనమాట. అంటే ఊరు వెళ్ళాం కదా, మెమరీగా ఏదో ఒకటి కొనుక్కోవాలని తీసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలు, అంటే అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన విగ్రహాలన్నీ కూడా దొరుకుతున్నాయి. ఈ గుర్రాలు, నెమళ్ళు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నెమలి కూడా ఒక్కొక్కటి వచ్చి మనకి 200 ఎంతో చెప్తారు, ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇదన్నమాట ఇక్కడ లోపల తీసుకున్నది. మీకు చెప్పాను కదా లోపల పెయింటింగ్స్ అవి చూపిస్తానని, స్లో మోషన్లో చూపిస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్ మేడ్ అట. ఇది ఏంటంటే మనకి స్టార్టింగ్ 3000 నుంచి 3 lakh వరకు ఉన్నాయంట. అంటే మీరు క్లారిటీగా చూస్తారని స్లో మోషన్ పెట్టాను.
ఇది బృహదీశ్వరాలయం కంప్లీట్ అనమాట. పార్ట్ 2 ఇది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.